నమో వెంకటేశాయ. అన్నమాచార్య 618వ జయంతి సందర్భంగా శ్రీ లలితా సప్తస్వరాల బృందం వారందరూ కలిసి ఎంవివి సిటీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో వైభవముగా 100 పైన గాత్ర కళాకారులు పాల్గొంటున్నారు. అందరూ స్వామివారిని సంగీతముతో అలరిస్తారని ఆశిస్తున్నాను. అంతా శుభం కలుగుగాక. ఆ పరమేశ్వరుని ఆశీర్వచనం కలుగుగాక. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తాళ్లపాగ అన్నమాచార్యుల వారి 618వ జయంతి మహోత్సవాల సందర్భంగా గాయకులందరూ కూడా కలిసి శత సమూహం 100 మందికి పైగా కలిసి మన శ్రీ లలితా సప్తస్వరాల సంకీర్తనాభిషేకం శ్రీ అన్నమాచార్యుల వారికి నివేదించాలి. వారు పాడినటువంటి కీర్తనలన్నీ కూడా ప్రతి స్వామి పాదాల చెంతకి ఈ యొక్క 100 మంది గాయకుల యొక్క కీర్తనలు చేరాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాయాత్ర స్వామి అనుగ్రహంతో దినదినాభివృద్ధిగా ముందుకు వెళ్ళాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా తిరుమల శ్రీవారి శుభాశీస్సులు అందరికీ కలగాలి, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలి అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ లలితా సప్తస్వరాలు ప్రారంభించినటువంటి గాయకులైనటువంటి గాయనీమణి మన ఉమాగారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఆ శ్రీవారి శుభాశీస్సులు వారికి పరిపూర్ణంగా ఉండాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ మంగళం మహత్. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరపాలి, ఆ స్వామి అనుగ్రహం పొందాలి. జై శ్రీరామ్ గోవింద. మాధవ కేశవ మధుసూదన శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచురా. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచురా. దామోదరా నిరుద్ర దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో. దామోదరా నిరుద్ర దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష
బుద్ధ జయతురగా కల్కి విహితా విజ్ఞానశ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి విహితా విజ్ఞానశ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవా కేశవ మధుసూదనా శ్రీధరా పదనకం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదనా శ్రీధరా పదనకం చింతయామి యూయం చింతయామి కొండలలో నెలకొన్న కోనేరాయడువాడు కొండలలో నెలకొన్న కోనేరాయడువాడు కొండలంత వరముల భూపెడువాడు కొండలలో నెలకొన్న రాయడువాడు కొండలంత వరముల భూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన గురువరది నంబి ఇమ్మన్న బలములెల్ల ఈసినవాడు కుమ్మరదాసుడైన గురువరది నంబి ఇమ్మన్న వరములెల్ల ఈసినవాడు దొంగులు చేసిన ఎట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు భూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అర్చకు వేడుకతోడ అనంతాలు వారికి ముచ్చెలి వెతికి మన్ను మోచినవాడు అర్చకు వేడుకతోడ అనంతాలు వారికి ముచ్చెలి వెతికి మన్ను మోచినవాడు మచ్చిక తొలగ తిరుమల నంబి
నమో నమో జ్ఞానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంతములెందరికీ నారాయణాయ నమో నమో జ్ఞానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నారాయణాయ నమో నమో జ్ఞానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నారాయణాయ నమో నమో నరసింహాయ నమో నమో ఇరముగైగతే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో ఇరముగైగతే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నారాయణాయ నమో నమో జ్ఞానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నారాయణాయ నమో నమో జ్ఞానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములెందరికీ నారాయణాయ నమో నమో చక్కని తల్లి చాందు భలా చక్కని తల్లి చాందు భలా తన చక్కెర బాబికి చాందు భలా చక్కని తల్లి చాందు భలా తన చక్కెర బాబికి చాందు భలా చక్కని తల్లి చాందు భలా తన చక్కెర బాబికి చాందు భలా చక్కని తల్లి చాందు భలా పులికెడి మురిపెపు కుమ్మరింపుదన్ సలుపు చూపుల చాంగు భళా పులికెడి మురిపెపు కుమ్మరింపుదన్ సలుపు చూపుల చాంగు భళా పలుపుల సొలపు పతిదో గజరే చలములాలు కంగు చాంగు భళా పలుపుల సొలపు పతిదో గజరే చలములాలు కంగు చాంగు భళా చక్కని తల్లి చాంగు భళా తన చక్కెర మోబికి చాంగు భళా చక్కని తల్లి చాంగు భళా కిన్నెరతో పతికెలన నిలుచుకన సన్ను మెరుగుల చాంగు భళా కిన్నెరతో
అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన తన 9వ ఏటన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్ళినప్పుడు రాసిన సంకీర్తనటండి ఇది. ఇక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలని రచించి అందులో భక్తిరసం, జ్ఞానం, మోక్షం, వైరాగ్యం, తత్వం, శృంగారం ఇలా అన్ని రకాలు సమపాళ్లతో కూడిన సంకీర్తనలన్నీ కూడా పొందుపరిచి స్వామివారికి అర్పించారటండి. అంత చక్కటి మహోన్నతమైన వ్యక్తి మన పద కవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఇక అదివో అల్లదివో శ్రీ హరివాసం. నిజంగా ఇక్కడ కూర్చునే నేను 4 సంవత్సరాలు చెప్పానండి. ఎన్నో మహిమలు చూసాం. స్వామివారితో మనకి ఉన్న సంబంధం అంత అభినవమైనటువంటి సంబంధం. ఇంకా అందుకనే ఇక్కడికే రప్పించుకున్నారు. చాలా చాలా అనుకుని అక్కడ ఇక్కడ అనుకుని ఇక్కడికే రప్పించారు స్వామివారు ఈ ప్లేస్కి. కాబట్టి మళ్ళీ ఇదే సోమవారమే వచ్చింది ఆ స్వామివారి. మనం చూసారా, నేను మిమ్మల్ని తలుస్తున్నాను, మీరు ఎందుకు అక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు, నా దగ్గరికి రావడానికి. ఎంత 3 రోజుల్లో పరిగెత్తామండి అక్కడే అని. కానీ నో, ఇక్కడికే రమ్మన్నారు స్వామి. ఎంత ప్రయత్నం చేసామో మన కమిటీ మన అడ్మిన్స్కి తెలుసు. ఇక అమ్మకి దండం పెట్టండి అమ్మ, ఒక్కసారి అమ్మకి బొట్టు పెట్టండి అమ్మ. ఒక్కసారి చక్కని తల్లి వచ్చేసారు మళ్ళీ. అమ్మా, మీ మాట మేము వింటున్నాము. మరలా మేమందరము అనుకుని మీరు అనుకున్న ప్లేస్కి మేము వెళ్తామమ్మా. మాకు కొంచెం సమయం ఇవ్వండి, అడిగినవన్నీ తీరుస్తాం తల్లి. అదివో అల్లదివో పాడుతున్నాం తల్లి, పాడమంటారా? నిదర్శనం అండి, ప్రతిరోజు ప్రాక్టీస్ క్లాస్లో ఆ అమ్మ వస్తూనే ఉన్నారండి. మాకు అసలు ఇంతకు మించి చెప్పలేము. అదివో అల్లదివో ప్రారంభిస్తున్నాం అమ్మా స్వామివారివి. రెండు ధృతాలు రెడీ స్టార్ట్. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగల మాయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగల మాయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. అదే వెంకటాచలమఖిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాస మఖిల మునులకు, అదే చూడు అదేవో ఆనందమయము.
వెంకటేశ నమో శ్రీనివాస నమో 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 హరే 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 మాధవా వాసుదేవా నృసింహ రక్షమాం నమస్తే నమస్తే అహో బలేశ్వరుడఖిల వంద్యుడు మహిని తనే గొలిచి మనుడిక జనుడు అహో బలేశ్వరుడఖిల వంద్యుడు మహిని తనే గొలిచి మనుడిక జనుడు జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ 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 మూడు వేడి ప్రతాపపు విపుడీతడు మూడు మూర్తులకు మూలమితడు వేడి ప్రతాపపు విపుడీతడు వాడి చక్రాయు వరదుడీతడు కోణిమి పురాణ పురుషుడీతడు మూడు మూర్తులకు మూలమితడు వేడి ప్రతాపపు విపుడీతడు వాడి చక్రాయు వరదుడీతడు కోణిమి పురాణ పురుషుడీతడు జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ 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 అసురుల తెల్ల కళాంతకుడితడు వసుధ దివ్య సింహముడితడు విసువన్ ఏకాంగ వీరుడీతడు దశల పరాపర తేజముడితడు అసురుల తెల్ల కళాంతకుడితడు వసుధ దివ్య సింహముడితడు విసువన్ ఏకాంగ వీరుడీతడు దశల పరాపర తేజముడితడు జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ శ్రీనారసింహ 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 నిగిడి శ్రీ వెంకట నిలయుడీతడు మగివాయని శ్రీపతీతడు సొగసి దాసుల కులపుడీతడు తగునిహ పరముల దాతయునితడు నిగిడి శ్రీ వెంకట నిలయుడీతడు మగివాయని శ్రీపతీతడు సొగసి దాసుల కులపుడీతడు తగునిహ పరముల దాతయునితడు జయ జయ సింహ శ్రీనారసింహ జయ జయ సింహ
జయ సింహ శ్రీ నారసింహ జయ జయ సింహ శ్రీ నారసింహ శ్రీ నారసింహ శ్రీ నారసింహ అహో బలేశ్వర అఖిల వంద్యుడు మహిని కని గొలిచి మనుడిక జనుడు అహో బలేశ్వర అఖిల వంద్యుడు మహిని కని గొలిచి మనుడిక జనులు జయ జయ సింహ శ్రీ నారసింహ 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 శ్రీ నారసింహ శ్రీ నారసింహ నరసింహ నారసింహ హరే నారసింహ నారసింహ వేడుకొందామా వేడుకొందామా వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే కాడుకోమని మల్యాల వాడే దురిత దూరుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే కాడుకోమని మల్యాల వాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటేశ్వరుని వేడుకొందామా 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 గట్టి కాసుల వాడే వనజనాభుడే పుట్టు గొడ్రాండకు బిడ్డలిచే గోవిందుడే గట్టి కాసుల వాడే వనజనాభుడే పుట్టు గొడ్రాండకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఎనమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే ఎనమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటేశ్వరుని వేడుకొందామా 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పని చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పని చూడి కుడుతనాచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు
సతులాలకే మరుదు సోమునితో బొట్టువట సోము కళలకే మరుదు శోభనాగి ఈ చూడి పుడుతనాచారి సోమునితో బొట్టువట సోము కళలకే మరుదు శోభనాగి ఈ చూడి పుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడూనది మటి చూడి కుడుతనాచారి శోభానే 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 కలశాతి కూతురట గంభీరాలకే మరుదు కలపలోక మాతయట దయమరిలే మరుదు కలశాతి కూతురట గంభీరాలకే మరుదు కలపలోక మాతయట దయమరిలే మరుదు జలజని వాసినియట జలదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాచారి జలజని వాసినియట జలదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడూనది మట్టి చూడి కుడుతనాచారి శోభానే 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 అమరవల్లిపయట అటే మహిమయే మరుదు అమృతము చూటమట ఆనందాలకే మరుదు అమరవల్లిపయట అటే మహిమయే మరుదు అమృతము చూటమట ఆనందాలకే మరుదు కమిదో శ్రీ వెంకటేశ సారి వచ్చి పెళ్ళాడే కుమెర వయసు ఈ చూడి కుడుతనాచారి కమిదో శ్రీ వెంకటేశ సారి వచ్చి పెళ్ళాడే కుమెర వయసు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడూనది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడూనది పట్టి చూడి కుడుతనాచారి శోభానే శోభానే
నారాయణ రమాదినాయక నగధర నరసింహ నీ రూపము ఇంత అంతయ నిజము తెలియరాదు త్రివిక్రమాకృతి నేచితి నరసింహ నీ రూపము ఇంత అంతయ నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ గోవింద గుణగణరహిత కోటి సూర్యతేజ శ్రీవల్లభ పురాణ పురుష సికనక నరసింహ గోవింద గుణగణరహిత కోటి సూర్యతేజ శ్రీవల్లభ పురాణ పురుష సికనక నరసింహ దేవా నీవు బ్రహ్మాదులకు తెలియగలవి కాదు భావించగా ప్రహ్లాదుడెదుట పరగతి నరసింహ దేవా నీవు బ్రహ్మాదులకు తెలియగలవి కాదు భావించగా ప్రహ్లాదుడెదుట పరగతి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ దాస పరికరా సులభా తపన చంద్రనేనా వాసవసురము ముని సేవిత వందిత నరసింహ దాస పరికరా సులభా తపన చంద్రనేనా వాసవసురము ముని సేవిత వందిత నరసింహ వాసుదేవ వెంకటగిరిని పాయని దైవమవటుగానా కోసలిప్పుడు ఏగితి బిడ్ల అహోబల నరసింహ వాసురముగసి వెంకటగిరిని పాయని దైవమవటుగానా కోసలిప్పుడు ఏగితి బిడ్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ వాసుదేవా నారాయణ హరే హరే నారాయణ నారాయణ వేదం వెదకడిని ఆ దేవుని కొనియాడుడి వేద
రక్షమా రామ్ వాయుదే రక్షమా చల్లని గాలి వీచింది రక్ష రక్ష నమస్తే 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 నమః అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు శ్రీదేవి తోడుత చెలకుచునవ్వే ఆదిమ పురుషుని తారదులు మేది నీరమణి మేళములాడేటి ఆదిత్య తేజున తారతులు శ్రీదేవి తోడుత చెలకుచునవ్వే ఆదిమ పురుషుని తారదులు మేది నీరమణి మేళములాడేటి ఆదిత్య తేజున తారతులు అంగనలీరే హారతులు గజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు సురులకు అమృతము సొరదిను సంగి హరికిదివో మసిడారతులు కరమిది దోస్తుల ధనుజుల నడచిన హరి భయం కరుణ తారతులు సురులకు అమృతము సొరదిను సంగి హరికిదివో మసిడారతులు కరమిది దోస్తుల ధనుజుల నడచిన హరి భయం కరుణ తారతులు అంగనలీరే హారతులు గజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు నీచలు కళ్యాణ నిధియేగేటి అచ్యుతునకు హారతులు జ్యోతి శ్రీ వెంకటేశుడలగే మంగ అరచుగ నిలిచిరి హారతులు నీచలు కళ్యాణ నిధియేగేటి అచ్యుతునకు హారతులు జ్యోతి శ్రీ వెంకటేశుడలగే మంగ అరచుగ నిలిచిరి హారతులు అంగనలీరే హారతులు గజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు గజ గురునకు హారతులు హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు అంగనలీరే హారతులు గోవింద 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 గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఉడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడు సోమని పళ్ళాల వాడే చింతూరుడే వాడు సోమని పళ్ళాల వాడే చింతూరుడే వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు పొందామా వేడు పొందామా పట్టి కాసుల వాడే వరజనాభుడే పట్టి కాసుల వాడే వరజనాభుడే పట్టి కాసుల వాడే వరజనాభుడే పుట్టు గోత్రాలకు బిడ్డలిచే గోవిందుడే పుట్టు గోత్రాలకు బిడ్డలిచే గోవిందుడే వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు పొందామా వేడు పొందామా జనమి కోరిన బరాలిచే దేవుడే జనమి కోరిన బరాలిచే దేవుడే జనమి కోరిన బరాలిచే దేవుడే వాడు అలమే మంద వెంకటాద్రినాథుడే వాడు అలమే మంద వెంకటాద్రినాథుడే వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా వేడు పొందామా. Good evening, my dear ladies and gentlemen, and all beautiful ladies. At the outset, I would like to thank our Guru, who is none other than my Umasri Garu, for giving me an opportunity to speak in English. I will not take much of your time, just 2 to 3 minutes. I will explain the same thing in English for the sake of people, those who don't understand Telugu, people like me, who cannot write but can read. Chief guests are both the sisters, that is Mrs. Surampadi Manorama Garu, and she is the first daughter of the respective and prestigious family of Srimati Lalita Kumari Garu and Sri Mallaparaj Garu. From childhood, she developed an understanding and appreciation for the musical knowledge passed down by elders with the encouragement of her mother. She joined the Sri Ghantasala Venkateswara Music College in Vijayawada. From her 7th standard, and she received training under revered gurus such as Sri Narayana, who is that? Nagaratnam Garu, sorry, and Sri Ayyam Gari, Shyama Sundar Garu, and Sri Komanduguri Sheshadri Garu. In the year 1986, she passed the Veena Diploma with distinction from Sri Ghantasala Music College and Music College of Nagarjuna University. Since then, she has continued practicing music with great dedication and with the blessings of her gurus, has mastered many compositions while also teaching young children. Praying to Lord Venkateshwara that she may continue to undertake many more noble programs and progress further in life. And now we begin with today's program. It is already over. Now over to Umasri Garu. And I would like to introduce, I consider Ramasri and Umasri as my younger sister, since God has not given me any sisters. And let me speak
speak about one sentence about Umasri Garu. When she had come to the MBB city, nobody knows about her. And I have just read about her in YouTube, and immediately I called her up from Nepal. Then I asked her, is it you? Then she gave me the full biodata, and I forwarded in all the groups. From that day onwards, we became good sisters. So I'm overwhelmed with intense happiness and joy to introduce Srimati Singaraju Umasri Garu. She is a lucky and prosperous child of prestigious couple, Srimati Lalita Kumari Garu and Sri Mallaparaju Garu. She is an excellent example of child prodigy, as she was proficient in music and fine arts from her childhood. She successfully acquired Veena Diploma course from Ghantasala Music College from her native place, that is Vijayawada. Under the auspicious guidance of her guru, Sri K.V. Brahmanandam Garu, she was able to rise to the highest levels of music recital. She participated in many concerts nationally. She is a multifaceted woman with parallel talent in paintings and yoga. Her love for her mother was exemplified by the establishment of Sri Lalita Saptaswarani, a unique music institution. She shares her skills of music to all sectors of the society through this wonderful institute. She also worked as Veena teacher in several prestigious institutions like Bhashyam and Nalanda. She had also been an able judge for more than 3 consecutive years in various educational institutions like Loyola College. She has been very popular figure with Kala Darshini in programs. In spite of her excellent profile, both the sisters are simple, humble and down to earth. Here now I present both the sisters, Srimati Ramasri Garu and Srimati Umasri Garu, most talented and multifaceted ladies, very simple, humble. Give them a big round of applause. ఇందువారం శుభ సాయంత్రం అండి. సంగీత సభకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి సూరంపూడి మనోరమశ్రీ గారు. వీరు విజయవాడ వాస్తవ్యులు. శ్రీ సింగరాజు శ్రీమతి లలిత కుమారి గారు శ్రీ మల్లవరాజు గార్ల ప్రథమ సంతానం. చిన్నతనం నుండి పెద్దల నుండి వచ్చిన సంగీత జ్ఞానాన్ని తెలుసుకుంటూ తల్లిగారి ప్రోత్సాహంతో తన 7వ తరగతి నుంచే విజయవాడలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాలలో చేరి పరమ పూజ్యులైన శ్రీ నాగరత్నం గారు, శ్రీ అయ్యంగారి శ్యామసుందర్ గారు, శ్రీ కొండూరి శేషాద్రి గారు శిష్యత్వం చేశారండి. 1986లోని సంవత్సరంలో శ్రీ ఘంటసాల సంగీత కళాశాల మరియు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి వీణా డిప్లొమాలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. అప్పటి నుండి సంగీత విద్యను మక్కువతో సాధన చేస్తూ గురువుల ఆశీర్వాదంతో అనేకములైన అభ్యసిస్తూ చిన్నారులకు నేర్పిస్తూ అలాగే జీవితంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు నడవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మరొకసారి మేడంకి ధన్యవాదాలు. అలాగే మన మేడం కోసం కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తున్నారు, సోమవారం పాట పాడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతవరకే తెలుసు. కాకపోతే ఒక్కసారి మన మేడం కోసం కూడా తెలుసుకుందాం. మనతో ఉన్న శ్రీమతి సింగరాజు ఉమాశ్రీ గారి గురించి సంక్షిప్తంగా చెప్తాను. వీరి విజయవాడలోని శ్రీమతి లలిత కుమారి గారు మరియు శ్రీ మల్లపరాజు గారుల దంపతులకు జన్మించారు. ఇద్దరు కూడా మంచి సంగీత సరస్వతుల్ని కన్నారు వారి తల్లిదండ్రులు. మరి ఇప్పుడు ఎంత ఆనందపడతారో వీళ్ళిద్దరిని చూస్తుంటే. వీరి విజయవాడలో శ్రీమతి లలిత కుమారి గారు మరియు శ్రీ మల్లమరాజు గారుల దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతాన్ని అభ్యసిస్తూ లలిత కళలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో వీణా డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులయ్యారు. అక్కడ వీరు తమ గురువులైన శ్రీ కెవి బ్రహ్మానందం గారి శిష్యరికంలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. అనేక కచేరీల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రతిభ కనబరిచి ఎన్నో బహుమతులు మరియు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతులు సాధించారు. అంతేకాకుండా చిత్రలేఖనం మరియు యోగాల్లో కూడా మంచి ప్రావీణ్యత కనబరిచారు.
తమ తల్లిగారి జ్ఞాపకార్థం శ్రీలలిత సప్తస్వరాలు అనే సంగీత సంస్థను ఏర్పాటు చేసి చిన్న పెద్దలకు సంగీత విద్యను పంచుతున్నారు. ఇంకా ఎన్నో విద్యా సంస్థల విద్యార్థులకు అనగా భాష్యం మరియు నలంద వంటి సంస్థల్లో వీణ టీచర్గా పనిచేశారు. అలాగే వివిధ విద్యా సంస్థలకు మరియు లయోలా కాలేజు కళాదర్శిని మరియు 3 సంవత్సరాలుగా న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. వీరి జ్ఞానాన్ని ప్రసాదించి గురువుల ఆశీస్సులతో ఇంకా ఎన్నో మంచి పనులు సాధించాలని కోరుకుంటున్నాము. అయితే మేడం గారి కోసం ఇంత తెలుసుకున్నాము. 4 సంవత్సరాలుగా ఈవిడ పడుతున్న కృషి అనేది మీ అందరికీ తెలిసిందే. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు, మేఘాలు కూడా కరిగిపోతున్నాయి చూడండి లైవ్లోని. ఇది నిజమా కాదో మీ అందరికీ తెలుసు. సింహాచలంలో ఏమైనా అద్భుతాలు చూసారా, చూడలేదా? చూసారు. అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అద్భుతాలు చూసారా, చూడలేదా? అంత మెల్లగా చెప్తున్నారు, ఎవరు చూడలేదా? చూసారు. ఇంకా తర్వాత కనమలక్ష్మి టెంపుల్లో చూసారా, చూడలేదా? అంటే ఏదో ఒక మహిమ అనేది ఉన్నది. ఒక మనిషి ఎప్పుడైతే మనస వాచ కర్మణ దేవుడి పాదాలకి అంకితం చేసి అన్నమాచార్య రాసిన సంకీర్తనలు ఇలా అందరి నోట పలకాలి అన్నంత దిగ్విజయంగా మనందరి చేత పాడిస్తున్నారు కాబట్టి, అంత ప్యూర్ హార్ట్ తో చేస్తున్నారు కాబట్టి ఇదంత సక్సెస్ఫుల్ గా ఉంది. లేకపోతే ఇంతలాగా ఎలాగా నమ్మకం పెరుగుతుంది చెప్పండి. సో మేడం గారు దొరకడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చిన్న చితక కోపాలకి తీసుకోకుండా చక్కగా ప్రాక్టీస్ చేసి దేవుడి కృపకి అందరం పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. వెంకటేశాయ. చక్కటి చల్లని వాతావరణాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఇదంతా మీ తపస్సు ఫలితం. ఈ తపస్సును చేయించిన వాళ్ళు ఎవరు? మన అమ్మ ఉమ్మశ్రీ గారు. ఎంత అద్భుతమైనటువంటి తపస్సు అంటే ఇది. ఒక 2 నెలల పాటు నిర్విరామంగా ఈరోజు ఇంత ఆనందంగా విజయోత్సవాలని కూడా జరుపుకోవాలని ఎంవిసిటీకి ఘనత దక్కించినటువంటి మన సంపద ఆమె. అమ్మ ఎక్కడున్నారు మీరు? ఉమ్మశ్రీ గారు. ఉమ్మశ్రీ అమ్మ నాకు ఒక్క నిమిషం మీరు వినాలి. భగవంతుడు వినాలని మీరు పాడారు, మీరు వినాలని నేను మాట్లాడుతున్నాను. సో ఏంటంటే ఇక్కడ మనం గుర్తిస్తే అది సంపద, గుర్తించకపోతే అది రాయి. గుర్తించిన వాళ్ళకి గుర్తించినంత. ఇక్కడ తీసుకున్నటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో భగవంతుడి సమక్షంలో నేను పరితపిస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన కొత్తలో నా అనుభవం, స్టూడెంట్స్ తాలూకా అనుభవం చెప్పమన్నప్పుడు నేను లేచి నిలబడి స్వతంత్రించి ఈ మౌతం తీసుకొని మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే ఈమె షీఈ్ నాట్ ఆర్డినరీ లేడీ. ఆమె ఇవ్వాలి అనుకుంటే, గురువుకి దయ కలిగితే ఏమైనా ఇచ్చేస్తారండి. గురువుకి దయ కలిగేటట్టుగా మనం ఉండాలంతే. ఆమె వాళ్ళకేమీ సంపదలు అక్కర్లేదు, మన దగ్గర నుంచి ఏమీ సన్మానాలు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే ఒక డిసిప్లిన్ కావాలి ఆమెకి. ఆమెతో నాకు కలిగినటువంటి అనుభవం ఈరోజు ఈ ఒక కార్యక్రమానికి రూపం దిద్దుకుంది అని చెప్పడానికి ఆ అనుభవాన్ని ఆమె సింహాచలంలో మీతో పంచుకున్నారు. ఆ అనుభవం ఏంటంటే, స్వామి దగ్గరికి నేను ఇక్కడికి ఈ కమ్యూనిటీలోకి వచ్చినటువంటి కొత్తలోని బాగా పరితపిస్తున్నారు. ఏంటంటే నాకు ఎవరు నేర్పిస్తారు స్వామి తాలూకా కీర్తనలు నేర్చుకోవాలని ఉందనంటే, అక్కడి నుంచి ఆమె ఇదే సోమవారం నాడు ఇక్కడ క్లాస్ ఇచ్చి తను వస్తున్న క్రమంలో నేను ఆమెకి పరిచయం చేసుకున్నప్పుడు, నేను క్లాస్ చెప్తానమ్మా మీరు రండి అన్నప్పుడు ఎంతో నిబద్ధతతో ఆమె ఇచ్చినటువంటి క్లాసులు మేము నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒకసారి నరసింహ స్తోత్రం చేస్తున్న క్రమంలో, నరసింహుడు మా ఇలవేల్పు, నరసింహుడు వల్ల నేను ఎన్నో అద్భుతాలను చూశాను నా కుటుంబంలో. అందువల్ల మా ఇలవేల్పుని ఆమె పాట పాడటం స్టార్ట్ చేసినప్పుడు ఆమె చెప్పారనమాట, భగవంతుడి దగ్గరికి వెళ్దామా ఒకసారి, ఆయన సన్నిధిలో ఉన్నాం, సింహాచలం సన్నిధిలో ఉన్నాం, ఆయన నీడలో ఉన్నాం. ఒక మర్రి వృక్షం నీడలో ఉన్న దానికంటే 100 ఇంతలు 1000 ఇంతలు చల్లదనంగా ఉంటుంది ఆయన నీడలో ఉన్న వాళ్ళకి.